ఇక బ్యాక్ దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీహార్, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లలో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రోజు ఫలితాలు రాబోతాయి. మరి కాసేపట్లో కౌంటింగ్ అయితే చాలా ఉత్కంఠగా జరుగుతోంది. ముఖ్యంగా బీహార్ లో చూసుకుంటే గనక బన్కీపూర్ లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేశారు జన్ సురాజ్ పార్టీ నుంచి. సో జన్ సురాజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మధ్యప్రదేశ్ లో కొన్ని స్థానాల కౌంటింగ్ జరుగుతోంది అండ్ గుజరాత్ లో కూడా కొన్ని స్థానాల కౌంటింగ్ జరుగుతోంది. ఈ కౌంటింగ్ అంటే ఫలితాల ట్రెండ్ ఏ రకంగా ఉంది అనే దాని మీద మా చీఫ్ ఎడిటర్ సతీష్ విశ్లేషిస్తారు. సతీష్ గారు, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ట్రెండే కనిపిస్తోంది. అంటే ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అని ఎందుకన్నా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం బీహార్ లో బై ఎలక్షన్స్ సంబంధించి బ్యాంకీపుర అసెంబ్లీ మనం తీసుకుందాం. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి 2 ప్రత్యేకతలు ఏంటంటే, ఒకటి ప్రశాంత్ కిషోర్ లీడ్ లో ఉండడం. ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు మనకి ఉండరు. ఎందుకంటే అటు ఎన్నికల వ్యూహకర్తగా దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో కీలక పార్టీలు అన్నిటికి పనిచేశారు. అంతకుముందు ఎన్డీఏకి పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా దేశం మొత్తం సుపరిచితంగా 2 తెలుగు రాష్ట్రాలకి బాగా తెలిసిన వ్యక్తి. అయితే ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉండడం అనేది ఒకటైతే, 2 భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ మధ్యన ఎంపికైన నితిన్ నబీన్ సొంత నియోజకవర్గం. నితిన్ నబీన్ రాజీనామాతోనే ఒక రకంగా జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో మనకు తెలుసు 2010, 2015, 2020, 2025 ఈ 4 సార్లు కూడా నితిన్ నబీన్ ఇక్కడ విజయం సాధించారు. బట్ నితిన్ నబీన్ నియోజకవర్గం ఇది. ఇలాంటి నియోజకవర్గం బ్యాంకీపూర్ లో ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉండటం అనేది ఖచ్చితంగా అండర్లైన్ చేయాల్సిందే. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఒక రాజకీయ పార్టీ పెట్టడం, అంతకుముందు పాదయాత్ర చేయటం, ఇవన్నీ కూడా బీహార్ ప్రజలను అంతగా మెప్పించలేకపోయాయనేది బీహార్ ఎన్నికల ఫలితాల్లో మనకి బహిర్గతం అయిపోయింది. ఆయన పోటీ చేయలేదు, ఆయన అభ్యర్థులు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఒక్క సీటు కూడా రాని వాతావరణం బీహార్ ఎలక్షన్స్ లో మనం ప్రశాంత్ కిషోర్ పార్టీ పరంగా చూసాం. కానీ ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఈ బ్యాంకీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే మరి అంత ఇంపాక్ట్ చూపిస్తారా? చూపరా? అప్పుడే చూపించలేకపోయారు. ఏం చూపిస్తారు? రెండోది, బీహార్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జేడీయూ అలయన్స్ గవర్నమెంట్ ఉంది, అంత ఈజీగా కొట్టలేము అని ఒక చర్చ అయితే జరిగింది. నామమాత్రమే ప్రశాంత్ కిషోర్ పోటీ, మరి అయితే 2వ స్థానానికి రావచ్చని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తుంటే బీహార్ ఉప ఎన్నికల్లో ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ బట్టి తొలి 3 రౌండ్లు మనం తీసుకుంటే ప్రశాంత్ కిషోర్ దాదాపు 1160 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 3వ రౌండ్ వివరాలు ఒకసారి చూద్దాం. 3వ రౌండ్ కి ప్రశాంత్ కిషోర్ కి 5032 ఓట్లు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకి 3870 ఓట్లు. ఆర్జేడీ అభ్యర్థికి సుమారు 767 ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. స్వల్పంగా ప్రశాంత్ కిషోర్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం కూడా కొంచెం ప్రశాంత్ కిషోర్ ముందస్తులు ఉన్నట్టుగా ఉన్నారు. అయితే తేడా ఎక్కువగా లేదు కాబట్టి చూద్దాం మరి చివరి వరకు ప్రశాంత్ కిషోర్ నిల్చుంటారా లేదా. మెజారిటీ సంస్థల అంచనా ఏంటంటే ఆయన 2వ స్థానానికి పరిమితం అవుతారని. కానీ ఇప్పుడైతే లీడ్స్ అయితే కనిపిస్తున్నాయి. నిజంగా ప్రశాంత్ కిషోర్ గెలిస్తే మాత్రం ఒక రకంగా చిన్న బ్రేక్ త్రూ లాగే అవుతుంది బీహార్ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియోజకవర్గంలోనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అనేది ఖచ్చితంగా రాజకీయ పార్టీలు, విపక్ష పార్టీలు లేవనెత్తబోయే అంశం. అందుకు ప్రశాంత్ కిషోర్ నిజంగా ఈ ఒక్క విజయం సాధిస్తే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్ అవుతారు. ప్రశాంత్ కిషోర్ రేపొద్దున నిజంగా బీహార్ లో అధికారంలోకి వచ్చే స్థాయికి వస్తారా? ఎందుకంటే చాలా చోట్ల అటు ఎన్డీఏ 2014లో ఎన్డీఏ నుంచి చాలా రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలో రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశారు. అందుకే అన్నారు కదా, అంటే నువ్వు వ్యూహం పనడం ఈజీ, కానీ నువ్వు ఫీల్డ్ లో తగ్గితే తెలుస్తుంది నీకు కష్టం ఏంటో అని బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నారు. అంటే అంత ఈజీ కాదు. నువ్వు వ్యూహం ఒకరికి చెప్పడం వేరు, కానీ ఆ వ్యూహాన్ని ఫాలో అవటం అనేది అంత ఈజీ కాదండి. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఇక్కడ పటాపంచలైపోయి చాలా మంది అన్నారు. కానీ ఒకవేళ నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే జన్ స్వరాజ్ పార్టీని కొంత విస్తరించే ప్రయత్నం చేస్తారా, నిజంగా బీహార్ లో ఆ ఛాన్స్ ఉందా అనేది మనకి రానున్న రోజుల్లో తెలియబోతోంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే ప్రశాంత్ కిషోర్ ముందంజ అనేది. అలాగే ఇంకో బై ఎలక్షన్ కూడా జరుగుతోంది మధ్యప్రదేశ్ లో దతియా. ఈ దతియా నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉంది, తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తోంది. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే 1184 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపు ఇక్కడ బీజేపీకి దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మనం ఈ 2 నియోజకవర్గాలు కొంత కనిపిస్తున్నాయి. ఇక గుజరాత్ లో మంజల్పూర్ లో
ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్థానాలని, సిట్టింగ్ స్థానాలని నిలుపుకోవటం, రెండోది అధికారంలో ఉన్న చోట తన ఆధిపత్యాన్ని చెలాయించడం అనేది కనిపిస్తోంది. బట్ బీహార్ లో అయితే ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉండటం అనేది కొంత మింగుడు పడని అంశమే. మరి చివరి వరకు ముందంజలో ఉంటారా ఉండరా? అందులో నితిన్ నబీ నియోజకవర్గం ఆయనకు సంబంధించిన నియోజకవర్గం కాబట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఈ మధ్య కాలంలోనే బాధ్యత స్వీకరించిన నితిన్ నబీ నియోజకవర్గంలో ఒకవేళ ప్రశాంత్ కిషోర్ గెలిస్తే రేపు ఖచ్చితంగా హెడ్ లైన్స్ లో బిగ్ షాక్ టు నితిన్ అని వస్తుంది. బిగ్ షాక్ టు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్, ఇవే రేపు హెడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. అది షాక్ కావచ్చు, కాకపోవచ్చు, ఎందుకంటే ఒక బై ఎలక్షన్ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి జరగచ్చు. కానీ ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కొంచెం ఇష్యూగా తీసుకుంటాయి. రెండోది నితిన్ నబీన్ అంత ప్రెస్టేజ్ ఎందుకు తీసుకోలేదు ఈ ఉప ఎన్నిక అనే చర్చ కూడా వస్తుంది. చూద్దాం మరి ఈ ట్రెండ్స్ ఎంతవరకు కంటిన్యూ అవుతాయో లేదనేది. చాలా మంది అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఎలా ఉంటారంటే ఈ సోషల్ మీడియాలో కొందరు వేచి చూస్తూ ఉంటారు. నితిన్ ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ లీడ్ లోకి వచ్చేసాడో సీజేపీ ఇంపాక్ట్ పడిపోయింది, యూత్ అప్పుడే ప్రభావం చూపేశారు అని ఇంకా పిచ్చి విశ్లేషణలు చేస్తారు, పిచ్చి కామెంట్లు పెట్టేస్తారు. నిజంగా అదే జరిగితే మరి మధ్యప్రదేశ్ దతియా, గుజరాత్ మంజుల్పూర్ లో కూడా రిజల్ట్స్ కనిపించాలి కదా. అందుకు ఈ సీజేపీ యూత్ ఓటింగ్ ఈ ఇంపాక్ట్స్ అనేవి అవి అంతకు మించిన చెత్త విశ్లేషణలు లేవు, ఉండవు కూడా. ఇది కేవలం స్థానిక పరిస్థితులు, స్థానిక స్థితులు, స్థానిక అభ్యర్థుల పరంగా జరుగుతున్నట్టుగా చూడాలి. ప్రశాంత్ కిషోర్ అయితే ముందులోకి వచ్చేసాడు కాబట్టి మన సీజేపీ ఇంపాక్ట్ పడిపోయింది అంటే అది అంతకు మించిన యూజ్లెస్ విశ్లేషణ అయితే ఉండదు. రెండోది ఎప్పుడు మనం చూడాలి, వచ్చే ఏడాది 7 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 7 రాష్ట్రాల ఎన్నికల్లో నిజంగా సీజేపీ యూత్ ఇంపాక్ట్ ఏమైనా ఉందన్నది అప్పుడు కనుక ఫలితాలు తేడా వస్తే అప్పుడు ఖచ్చితంగా అది ఒక ఫ్యాక్టర్ని మనం ఎత్తి చూపించవచ్చు. కానీ ఒక ప్రశాంత్ కిషోర్ గెలిచినంత మాత్రాన సీజేపీ ఇది ఏం ప్రశాంత్ కిషోర్ సీజేపీ దీనికి ఏమైనా వచ్చి జంతర్ మంతర్లు ఆందోళన చేశాడా, మద్దతు తెలిపాడా? అవేమీ లేవు కదా. అంటే ఇంకేదో ఒకటి ప్రతి దాన్ని కూడా బీజేపీని తక్కువ చేసే ప్రయత్నం చేయాలన్న కొందరు ప్రయత్నం, కాంగ్రెస్ తక్కువ చేసే ప్రయత్నం కొందరిది. ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దానికి సీజేపీకి లింక్ పెట్టేసి విద్యార్థులు అప్పుడు ఇంపాక్ట్ చూపించేశారు, ఫస్ట్ ఉప ఎన్నికల్లోనే రిజల్ట్ ఇచ్చేశారంటే అది దండగమర వ్యవహారం అవుతుంది. కేవలం అక్కడ స్థానిక పరిస్థితుల్లో నేపథ్యంలో జరుగుతున్నది. ప్రశాంత్ కిషోర్ గతంలో పోటీ చేయలేదు, ఇప్పుడు కొంచెం అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండవచ్చు వ్యూహకర్త కాబట్టి, ఒక్క నియోజకవర్గం కాబట్టి పెద్ద సమస్య లేదు, ఆయన టీం అంతా బలంగా పనిచేసి ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే కొంత లీడ్ లో ఉన్నారు. చూద్దాం, ఈ లీడ్ చివరి వరకు కంటిన్యూ అయితే ఖచ్చితంగా సెన్సేషనే. ఓడిపోతే మరి దానిపైన రేపటి నుంచి ఎలాంటి చర్చ ఉండదు.